నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ అందమైన మొహాన్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే హాయ్ ఐఎమ్ వైష్ణవి అండ్ దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ద తింగరు పిల్ల ఈ రోజు నేను టచ్ చేసే టాపిక్ ఇస్ వెరీ మచ్ వాంటెడ్ వీడియో ఐ రియలీ విష్డ్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను టీనేజ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక డీటెయిల్డ్ వీడియో ఉంటే బాగుండేది అని చెప్పి చాలా సార్లు అనుకున్నాను బికాస్ ఐ హావ్ suffered with this issue for years. The topic that I'm talking about is dandruff. So the sutti chapakunda let's straight away dive into the video. Any dandruff punyavani enni hair masklu shampooలు ఎన్ని products use చేసి ఉంటాను సో నేను చాలా యూజ్ చేశాను ఇప్పటికి అండ్ రైట్ నవ్ ఐ కెన్ సే దట్ ఒకవేళ నాకు డాండ్రఫ్ వచ్చినా ఇట్ విల్ గో అవే విత్ ఇన్ ఫ్యూ వాషెస్ అని నేను కాన్ఫిడెన్స్ గా చెప్పుకోగలను బికాస్ ఐ హావ్ బీన్ యూజింగ్ సో మెనీ products till now and నేను నా స్కాల్ప్ ఆర్ ఎల్స్ నా డాండ్రఫ్ నా ప్యాటర్న్స్ ఏంటి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుని ఐ హావ్ క్యూరేటెడ్ నార్మల్ అంటే స్టెప్ బై స్టెప్ ఒక రొటీన్ ఆర్ ఎల్స్ ప్రోడక్ట్స్ దట్ రియలీ వర్క్ ఫర్ డాండ్రఫ్ నాకనే కాదు చాలా మందికి కూడా వర్క్అవుట్ అవుతాయి సో ఐ థింక్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ అ లాట్ ఆఫ్ యూ నేను ప్రోడక్ట్స్ వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ముందు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను కొద్దిగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బికాస్ ఐ హ్యావ్ బీన్ అ విక్టిమ్ I can say that out loud because I have really been a victim of dandruff. నేను 9th 10th క్లాసుల్లో ఉన్నప్పుడు నాకు డాండ్రఫ్ ఇష్యూ అనేది ఎంత ఉండేనో ఐ డెంట్ ఈవెన్ నో డాండ్రఫ్ వాస్ ఎ థింగ్ అని అప్పట్లో బికాస్ మనకు అంత అవేర్నెస్ ఏముంది ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇట్లాంటి వీడియోస్ వచ్చాయి కానీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ లైక్ 2015-2016లో అసలు మా ఇంట్లో నెట్టే లేదు సో అప్పుడు ఓకే ఐమ్ హ్యావింగ్ దిస్ డాండ్రఫ్ అసలు దీన్ని ఎలా పోగొట్టుకోవాలి ఏంటి అన్నది నాకు అసలు తెలియకపోతుండే మా మమ్మీ వాళ్ళకు కూడా మమ్మీ వర్కింగ్ చేస్తుండే కాబట్టి ఎప్పుడో వారానికి ఒకసారి స్నానం చేపిస్తుండే యూనో దేర్ ఇస్ నో ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ ఆర్ ఎందుకు ఇట్లా అవుతుంది ఇచ్చిగా ఉందా మేబీ డాండ్రఫ్ ఇట్లాంటి అవేర్నెసెస్ అయితే అస్సలకే లేకుండే దాని వల్ల ప్రాబ్లం ఏమైపోయింది అని అంటే నా ఫోర్ హెడ్ మీద హెల్ అ లాట్ ఆఫ్ యాక్నే ఫర్ ఇయర్స్ ఉండే అసలు వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ యాక్నే అనేది కూడా తెలియకపోతుండే సో దిస్ ఈస్ ది అంటే మీరు కరెక్ట్ గా డాండ్రఫ్ ని ట్రీట్ చేయకపోతే ఇట్లా పింపుల్స్ రావడము ఆర్ ఎల్స్ వర్స్ట్ కేస్ సినారియోకి వెళ్ళిపోతూ ఉంటుంది సో అందుకే డు నాట్ డిలే ఇట్ ఆర్ ఎల్స్ డు నాట్ ఆ పోన్లే పోతుందిలే షాంపూ యూజ్ చేస్తున్నా కదా పోతుందిలే అని చెప్పి మీరు అట్లా అట్లా లైట్ తీసుకోకండి హ్యావ్ అ గుడ్ ప్రోడక్ట్స్ ఇన్వెస్ట్ చేయండి ట్రై ఇట్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ ఒకటేసారి కాదు వీక్లీ మెయింటెనెన్స్ మంత్లీ మెయింటెనెన్స్ తప్పకుండా చేయాలి అండ్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్ ట్రైడ్ వీక్లీ మంత్లీ అన్ని నేను షేర్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బి ఆల్సో హెల్ప్ఫుల్ టు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాండ్రఫ్ ఇస్ వెరీ మచ్ కామన్ మీరు దీని గురించి ఎక్కువగా ఇన్సెక్యూర్ స్లోగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అవుట్ ఆఫ్ 5 మెంబర్స్ 3 మెంబర్స్ కి తప్పకుండా డాండ్రఫ్ తోటి సఫర్ అవుతారు అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎనీ అంటే అంత కష్టమేం పని కాదు దాన్ని రెడ్యూస్ చేసుకోవడానికి పోగొట్టుకోవడానికి ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఈజీ ఫస్ట్ మీరు యూ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ వాట్ ఆర్ యూ డూయింగ్ టు యువర్ హెయిర్ అంటే నువ్వు ఆయిల్ ఏం వాడుతున్నావు ఆర్ ఎల్స్ హెయిర్ వాషెస్ ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నావు ఫస్ట్ నీ ప్యాటర్న్ ని నోట్ డౌన్ చేసుకో నేనైతే ఇన్ ద పాస్ట్ ఐ యూస్ టు వాష్ మై హెయిర్ ఓన్లీ అంటే నేను చిన్నప్పుడు చెప్తున్నాను వెన్ ఐ వాజ్ లైక్ టీనేజర్ ఆర్ సంథింగ్ గోయింగ్ టు కాలేజ్ అండ్ ఆల్ బికాస్ I was not allowed to have a head bath that much regularly సో అందుకే నేను ఎక్కువగా హెడ్ బాత్ చేసేదాన్ని కాదు దాట్ వాస్ ద మెయిన్ రీజన్ అండ్ ఆల్సో బయట వెళ్ళి ఆడుకునేటప్పుడు ఆర్ఎల్స్ మనం జిమ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఆర్ఎల్స్ ఎండగా ఉన్నప్పుడు స్వెట్ వస్తుంది స్వెట్ అనేది అక్యుములేట్ అయిపోయి అక్కడే ఉంటుంది దాన్ని ప్రాపర్గా వాష్ చేసుకోకపోవడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది వస్తుంది ఆర్ఎల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్కిన్ ఇష్యూ ఆర్ హ్యావింగ్ గోయింగ్ త్రూ ఎనీ ఇష్యూ అన్నా కూడా లైక్ హెయిర్ ఫాల్ ఆర్ఎల్స్ వాటర్ చేంజ్ దీని వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు తెలుసుకోండి వై డస్ హ్యాపెనింగ్ ఎక్కువగా అవుతుందా చిన్నప్పటి నుంచే ఉందా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందా లేకపోతే రీసెంట్ గా వచ్చిందా అని చెప్పి నాకు అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ హ్యాడ్ అ హెల్ అ లాట్ ఆఫ్ డాండ్రఫ్ అండ్ తర్వాత మధ్యలో రెడ్యూస్ అయిపోయింది ఫర్ ఫ్యూ ఇయర్స్ వరకు అసలు నాకు రాలేదు అండ్ దెన్ మళ్ళీ స్టార్ట్ అయింది రీసెంట్ గా ఎందుకు అనంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ అవుట్ లేట్లీ సో నేను 3 to 4 times జిమ్ కి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్లీ స్వెట్ ఎక్కువనే వస్తుంది కదా సో దాని వల్ల నాకు ఈ మధ్య రెగ్యులర్ గా ఇచ్చినెస్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది అనమాట సో యూ గైస్ అబ్జర్వ్ ఫర్ యువర్ సెల్ఫ్ అసలు ప్రాబ్లం ఏంటి నేను ఏం చేస్తున్నాను ప్రాపర్ కేర్ తీసుకుంటున్నానా కరెక్ట్ గా వాష్ చేసుకుంటున్నానా లేదా ఏంటి అన్నది మీరు తెలుసుకోండి లేదు ఎందుకు అవుతోంది అన్న ప్రాపర్ కాజ్ అనేది మీరు రూట్ కాజ్ అనేది తప్పకుండా తెలుసుకోవాలి సో డాండ్రఫ్ అనేది ఎక్కువగా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే మీ హెయిర్ ని అలానే స్వెట్ లో వదిలేకండి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా ఐ వర్క్అవుట్ 3 to 4 times a week దాని వల్ల స్వెట్ అనేది అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా బయటకెళ్ళి వర్క్ చేస్తారు మీరు అంత హ్యూజ్
హ్యూమిడ్ లో అంత పొల్యూషన్ లో తిరుగుతారు. మీరు తెలిసినా తెలియకపోయినా ద డర్ట్ డస్ట్ విల్ గో అండ్ అక్యుములేట్ ఆన్ యర్ స్కాల్ప్. మీ స్కిన్ అంటే మీరు ఇట్లా చూసుకోవచ్చు, కానీ యూ కెనాట్ గో ఇట్లా పాయ తీసుకుని మీరు వెళ్ళి చూసుకోలేరు కదా. ఆబ్వియస్లీ మీ స్కాల్ప్ అనేది డర్టీగా ఆర్ఎల్స్ బిల్డప్ అనేది అయిపోతూ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారని అంటే అసలు టైం లేదు ఆర్ఎల్స్ అమ్మో హెయిర్ ఫాల్ అయిపోతుందేమో అని చెప్పి హెయిర్ ని వాష్ చేసుకోరు. ప్లీజ్ ఇది మాత్రం చేయకండి. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉంది అని అంటే యూ హ్యావ్ టు వాష్ యువర్ హెయిర్ అట్లీస్ట్ ట్వైస్ అ వీక్. అండ్ ప్లీజ్ డోంట్ వరీ, మీ హెయిర్ అనేది అసలు హెయిర్ ఫాల్ అనేది అవ్వనే అవ్వదు. మీరు అలానే భయంతో ఇంకా మీ స్కాల్ప్ ని అలానే బిల్డప్ చేసేసి డాండ్రఫ్ ని అలానే మీరు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారనంటే ఇంకా గల్లీస్ గా హెయిర్ ఫాల్ అవుతుంది. రాదర్ దాన్ దాట్ క్లీన్ అప్ యువర్ స్కాల్ప్ ని మంచిగా క్లీన్ చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, మనలో చాలా మంది ఏదో హెల్తీ అనుకుంటాము, బట్ అంటే హెల్తీ ఇన్ ద సెన్స్ మన హెయిర్ కి చాలా మంచిది అనుకుంటాము. అదేంటి అని అంటే ఆయిలింగ్ యువర్ హెయిర్ అండ్ లీవింగ్ ఇట్ ఫర్ డేస్. ప్లీజ్ డోంట్ డూ ఇట్. నేను ఆయిల్ చేసుకోకండి అనట్లేదు, బట్ ఫర్ డేస్ వరకు దాన్ని అలానే వదిలేకండి. దాని వల్ల కూడా చాలా క్లాగింగ్ ఆఫ్ యువర్ ఫాలికల్స్ అండ్ ఆల్సో బిల్డప్ ఎక్కువగా అయిపోతుంది. మీరు దాని మీద స్వెట్ చేశారు ఆర్ఎల్స్ దుమ్ము ఇట్లా డస్ట్ లో తిరుగుతున్నారు అని అంటే అలానే బిల్డప్ అనేది ఇంకా ఇంకా పేరుకపోతుంది. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్. అందుకే మీరు ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కూడా దే వుడ్ రికమెండ్ అని అంటే ప్లీజ్ డూ నాట్ యూజ్ ఇట్ ఫర్ 2 to 3 days. నైట్ పెట్టుకోండి అండ్ మార్నింగ్ స్నానం చేయండి. వాళ్ళైతే నార్మల్ గా నేను చూసిన వీడియోస్ లో వెన్ ఐ రీసెర్చ్డ్ వాళ్ళైతే 1 hour ముందు పెట్టుకోండి అండ్ దెన్ స్నానం చేయండి అంటారు. మనకు అట్లా కుదరదు కదా చిన్నప్పటి నుంచి, బికాస్ మన ఇండియన్ దాంట్లో అట్లా దేశీ పేరెంటింగ్ లో మనకి నున్నగా నూనె రాసి పెడతారు, మనకు అది పోవాలన్నా పోదు. ఇప్పుడు హెడ్ ఏక్ వచ్చిన ఆర్ఎల్స్ యూఆర్ ఫీలింగ్ ఎనీథింగ్ అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం, హెయిర్ కి నూనె రాసేసుకుంటారు కదా. సో అట్లీస్ట్ మీరు ఏం చేయండి అని అంటే 1 day బిఫోర్, రేపు మార్నింగ్ మీరు తలస్నానం చేస్తున్నారంటే 1 day బిఫోర్ నైట్ మీరు ఈవినింగ్ పూట మంచిగా హెయిర్ ని ఆయిలింగ్ చేసుకొని పెట్టుకోండి. దాట్స్ ఇట్. అట్లీస్ట్ అంటే ఓన్లీ 12 hours, మాక్సిమం 24 hours. అంతకు మించి ఆ ఆయిలీనెస్ ని అలానే వదలకండి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం రెగ్యులర్ గా మన కళ్ళు ముందే మనం చేస్తూ ఉంటాము, బట్ అసలు రికగ్నైజ్ చేయము. ఏంటి అని అంటే యూజింగ్ వన్ అనదర్ కోమ్స్. అంటే మా అక్క కోమ్ నేను వాడము, నా కోమ్ అమ్మ వాడము, ఆర్ఎల్స్ మేము అందరం కలిసి ఒకటే కోమ్ ని వాడడం. ప్లీజ్ ఇది మాత్రం చేయకండి. బికాస్ ఒక్కొక్కరి స్కాల్ప్ అనేది డిఫరెంట్, ఒక్కొక్కరి డాండ్రఫ్ లెవెల్ అనేది డిఫరెంట్, ఒక్కొక్కరికి ఉండకపోతుండొచ్చు, ఒకరికి ఉండొచ్చు. అండ్ ఆల్సో స్కాల్ప్ కి కూడా ఒక pH లెవెల్ ఉంటుంది. అది ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది, నాకు ఒకలాగా మీకు ఒకలాగా ఉంటుంది. అలా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మీరు యూజ్ చేయలేరు కదా. సో డు నాట్ యూజ్ వన్ అనదర్ కోమ్స్. మీకు ఒక సపరేట్ కోమ్ పెట్టండి. ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ మోర్ అని అంటే నార్మల్ కోమ్ ప్లాస్టిక్స్ కోమ్స్ కన్నా వుడెన్ కోమ్స్ ని ఇన్వెస్ట్ చేయండి. వుడెన్ కోమ్స్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. నేను నా హెయిర్ ఫాల్ వీడియోలో కూడా నేను వుడెన్ కోమ్స్ వాడండి అని చెప్పి చాలా మంచిగా రికమెండ్ చేశాను. అంటే ఎందుకు వాడాలి ఏంటి అని, బికాస్ మన న్యాచురల్ ఆయిల్స్ అనేవి ఈవెన్ గా స్ప్రెడ్ చేయడానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి. సో దీని వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా రాకపోవడము ఆర్ఎల్స్ ఉండకపోవడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఒకవేళ వుడెన్ కోమ్స్ వాడాలి అనుకుంటున్నారు అంటే మంచిగా మీరు వుడెన్ కోమ్స్ ని కూడా వాడచ్చు. అగైన్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే మనం పడుకునేటప్పుడు ఒక పిల్లో కేస్ వేసుకుని పడుకుంటాం కదా. ప్లీజ్ వీక్లీ వన్స్ అయినా మీరు ఆ పిల్లో కేస్ ని చేంజ్ చేయండి. ఊరికే నాకు చేంజ్ చేయడానికి ఓపిక లేదు అని అంటే ఒక మంచిగా షీట్ లాంటిది, ఒక ఏదైనా పాత గుడ్డ లాంటిది వేసుకుని పడుకోండి. సో దీస్ ఆర్ ది బేసిక్ థింగ్స్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది. ఒకవేళ మీకు డాండ్రఫ్ ఉంది తగ్గించుకోవాలి అని అంటే, అది డాండ్రఫ్ ఉంది అని కాదు, దిస్ ఇస్ అ హెల్తీ హెయిర్ ని హెల్తీగా పెట్టుకోవాలి. స్కాల్ప్ హెల్త్ గురించి మాట్లాడుతున్నా. స్కాల్ప్ హెల్త్ ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే దిస్ ఇస్ బేర్ మినిమం అండ్ this has to be done for everyone. Girls అనే కాదు, బాయ్స్ కూడా ప్లీజ్ యూ కెన్ డూ ఇట్. నేను ప్రోడక్ట్స్, షాంపూస్ అండ్ దాని గురించి మాట్లాడతాను. గైస్ లెట్ మీ టెల్ యూ దిస్ అవుట్ క్లియర్. ఇది మేబీ చాలా మంది నమ్మినా నమ్మకపోయినా దిస్ ఈస్ ది రియాలిటీ. నేను ఫర్ ఇయర్స్ వరకు, అట్లీస్ట్ 4-5 years వరకు చాలా షాంపూస్ ని వాడాను. దిస్ ఈస్ ది రియాలిటీ. మన బయట ఇండియన్ మార్కెట్ లో ఆర్ ఎనీ మార్కెట్ లో యాంటీ డాండ్రఫ్ షాంపూలు అని వేస్తారు, కానీ ట్రస్ట్ మీ ఒక్కటి కూడా యాంటీ డాండ్రఫ్ షాంపూ కానే కాదు. ఇఫ్ యూ గో సీ ద ఇంగ్రీడియంట్స్, గో టు డర్మటాలజిస్ట్ ఆర్ ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే కనుక దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్ అంటారు. మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, నాకు ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ ఇవ్వండి అని అంటే ఇలాంటివి ఇవ్వరు కదా. హెడ్ అండ్ షోల్డర్స్ లేకపోతే ప్లిక్స్ ఆర్ ఎల్స్ మామా ఎర్త్ ఇట్లాంటి షాంపూస్ ఇస్తారా? ఇవ్వరు కదా. టోటల్ డిఫరెంట్ ఇస్తారు. అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి దీస్ ఆర్ నాట్ అట్ ఆల్ రికమెండబుల్ ఫర్ డాండ్రఫ్. ఏదో మార్కెటింగ్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి దే విల్ బి డూయింగ్ దిస్. ఇఫ్ యూ ఆర్ అ బిట్
అవేర్ ఆర్ అ బిట్ నాలెడ్జబుల్ అయితే, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే తర్వాత నుంచి అయినా ప్లీజ్ మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ యూజింగ్ ఆల్ దీస్ డమ్ షాంపూస్ ఫర్ యాంటీ డాండ్రఫ్ ఆర్ యాంటీ హెయిర్ ఫాల్. యాంటీ డాండ్రఫ్ అయితే అసలు ఏమీ ప్రయోజనం ఉండదు. నేను ఇప్పటి వరకు ఒక ఎన్ని ప్రోడక్ట్స్ వాడుంటానో నాకు తెలియదు, బట్ అట్లీస్ట్ అందులో ఒక్కటి కూడా నాకు ఫేర్ డిఫరెన్స్ చూపించలేదు. ఆల్ దే డూ ఇస్ వాష్ యువర్ హెయిర్ అంతే, నాట్ రెడ్యూస్ యువర్ స్కాల్ప్, సారీ నాట్ రెడ్యూస్ యువర్ డాండ్రఫ్. నీ స్కాల్ప్ ని వాష్ చేస్తాయి, నీ బిల్డప్ ని వాష్ చేస్తాయి. దట్ డజంట్ మీన్ దట్ దే విల్ రెడ్యూస్ యువర్ డాండ్రఫ్ కదా. సో డాండ్రఫ్ కి కూడా సపరేట్ షాంపూస్ ఉంటాయి. సో నార్మల్ షాంపూస్ కంటే ముందు, మనం షాంపూ చేసుకునే ముందు దీస్ డేస్ ఐఎమ్ స్టార్టెడ్ టు యూస్ అ క్లారిఫైయింగ్ షాంపూ. క్లారిఫైయింగ్ షాంపూ అంటే ఏమీ లేదు, దిస్ ఈస్ పర్టికులర్లీ ఫర్ యువర్ స్కాల్ప్ హెల్త్ అండ్ డాండ్రఫ్. సో మీ స్కాల్ప్ pH లెవెల్ని మంచిగా మెయింటైన్ చేయడానికి, బిల్డప్ ని వాష్ ఆఫ్ చేయడానికి, ఫాలికల్స్ నుంచి ఏదైనా డర్ట్ డస్ట్ ఉంది అంటే దాన్ని మొత్తం తీయడానికి, అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మీ డాండ్రఫ్ ని తగ్గించడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ అ క్లారిఫైయింగ్ షాంపూ. ఈ క్లారిఫైయింగ్ షాంపూ అనేది మనము ప్రతిసారి హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ డాండ్రఫ్ ఆర్ ఇచ్చీ స్కాల్ప్, ఇప్పుడు నేను ఈ మధ్య రెగ్యులర్గా వెళ్తున్నాను, సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇచ్చి, అప్పుడు నేను వాడతా అంతే. అంతకు మించి నేను ఊరికే రెగ్యులర్గా వాడాను. బికాస్ ఒకసారి మీరు ఊరికే వాడుతూ ఉన్నారంటే అగైన్ దిస్ విల్ స్పాయిల్ యువర్ స్కాల్ప్స్ pH లెవెల్ అండ్ ఆయిలీనెస్ అనేది ఎక్కువగా అయిపోతుంది, లేనిపోనివన్నీ వస్తాయి. సో మేబీ యూజ్ ఇట్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వైల్ యు ఆర్ ఫీలింగ్ ఇచ్చి ఆర్ ఫ్లేకీ ఆర్ స్కాల్ప్ అనేది నాకు మంచి రిన్స్ కావాలి అని అనుకుంటే యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ క్లారిఫైయింగ్ షాంపూస్. ద బెస్ట్ క్లారిఫైయింగ్ షాంపూ దట్ ఐ హ్యావ్ యూస్డ్ టిల్ నౌ హ్యాస్ టు బీ దిస్ వన్. ఇది కీటో మాస్టర్ నుంచి. బేసిక్ గా మా అక్క సంథింగ్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే వన్ ఆఫ్ ది డర్మటాలజిస్ట్ రికమెండెడ్ దిస్. నార్మల్ గా ఉంటారు కదా పాడ్కాస్ట్ ఏవో చేస్తుంటే, సో సర్లే వాడదాము అని చెప్పి మై సిస్టర్ బాట్ దిస్. దిస్ ఇస్ మై సెకండ్ బాటిల్. ఫస్ట్ మా అక్క పర్చేస్ చేసింది, దాన్ని వాడాను. అది వాడిన తర్వాత నాకు ఎంత నచ్చింది అని అంటే ఐ హ్యావ్ పర్చేస్డ్ దిస్ వన్ బికాస్ దీస్ డేస్ ఐ రియలీ డోంట్ నో, ఈ వింటర్స్ లో కూడా నా స్కాల్ప్ అనేది చాలా డాండ్రఫ్ తో ఫిల్ అయిపోయి ఉందన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎప్పుడు కాలేదు, ఇలా అంటుంటే ఫ్లేకినెస్ ఇట్లా గోకుంటుంటే డాండ్రఫ్ అనేది ఇక్కడ కింద ఫాలో అవుతూ ఉండి అంత వర్స్ సిచ్యువేషన్ లో ఉండే. ద ఓన్లీ థింగ్ దట్ ఐ హ్యావ్ యూజ్డ్ ఇస్ దిస్ వన్, నథింగ్ మోర్ గైస్, ఓన్లీ దిస్ వన్ నేను వాడాను. సో దీన్ని ఎలా వాడాలి అంటే సేమ్ యాజ్ అవర్ షాంపూ, నార్మల్గా తీసుకోండి, జస్ట్ రిన్స్. మీ హెయిర్ లెంత్కి ఏమీ అవసరం లేదు, జస్ట్ స్కాల్ప్ మొత్తం మంచిగా వాష్ చేసుకుని ఒక 2 to 3 minutes అలానే ఉంచేసేయండి. సోక్ దట్ ఇన్ అండ్ దెన్ వాష్ ఇట్ ఆఫ్, అండ్ దెన్ మళ్ళీ మీరు షాంపూ తోటి వాష్ చేసుకోండి. దిస్ ఇస్ ఓన్లీ టు క్లెన్స్ యువర్ ఏమంటారు స్కాల్ప్ అంతే. వన్స్ ఆర్ ట్వైస్ మీరు వాష్ చేసుకుంటే చాలు, అంతకు మించి అవసరం లేదు. ఇందులో జింక్, అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. నేను ఇలా కొంచెం ఉంచండి అని అన్నా కదా, దిస్ విల్ హెల్ప్ టు రెజనవేట్, అంటే మంచిగా స్కాల్ప్ హెల్త్ ని pH లెవెల్ ని బ్యాలెన్స్ చేయడానికి, స్కాల్ప్ హెల్త్ ని రివైవ్ చేయడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. బట్ గైస్ ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు, దిస్ ఇస్ నథింగ్ పేడ్ ఆర్ ఎనీథింగ్, నా పైసలతో నేను కొనుక్కున్నాను. ఒకసారి మీరు వాడండి, ఈజీగా 2 to 3 months వచ్చేస్తుంది బికాస్ యూ ఆర్ గోయింగ్ టు యూస్ వన్స్ ఇన్ అ వైల్ కాబట్టి. ట్రస్ట్ మీ గైస్, ఒకసారి మీరు వాడండి అండ్ దెన్ నాకు చెప్పండి దాని రిజల్ట్స్ ఎలా ఉండేనో. షాంపూస్ కాకుండా ఐ హావ్ యూజ్డ్ ఫ్యూ అదర్ సీరమ్స్ ఫర్ మై స్కాల్ప్ అనమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ డీకన్స్ట్రక్ట్ సాలిసిలిక్ సంథింగ్ యాంటీ డాండ్రఫ్ సీరమ్ ఏదో ఉండే, అది నేను మర్చిపోయాను. అగైన్ ఐ హావ్ యూజ్డ్ ఇట్ లాస్ట్ ఇయర్. కంప్లీట్ బాటిల్ నేను ఫిల్ చేశాను. నేను వెరీ రేర్గా ఇష్టపడి నాకు నచ్చింది అని అంటే ఎవ్రీ డ్రాప్ని నేను చాలా జాగ్రత్తగా వాడతాను అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. నాకు ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. యాక్చువల్లీ ఐ థింక్ ఐ మేడ్ ఎ వీడియో ఆన్ రీల్ ఆన్ ఇన్స్టా అనుకుంటా, ఒకవేళ ఉంటే నేను ఇక్కడ పిన్ చేస్తాను టు షో దాట్. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఏమంటారు ట్రయాంగులర్ నాజిల్ వచ్చి ఉంటుంది, ఈజీ టు యూజ్. దాన్ని జస్ట్ మీరు తీసుకుని ఇలా జస్ట్ మీరు ఇట్లా పాయలో కనుక్కోండి. ఎందుకు అనంటే ఇదేం చేస్తుంది అనంటే మంచిగా మీ స్కాల్ప్ ని, ఇట్ హ్యాస్ సాలిసిలిక్ యాసిడ్, మీ స్కాల్ప్ ని మంచిగా మ్యారినేట్ చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఇఫ్ యూ డు నాట్ వాంట్ టు యూస్ దిస్ క్లారిఫైయింగ్ షాంపూ అనుకుంటే మీరు అలాంటి సీరమ్స్ ని యూస్ చేయొచ్చు. మంచిగా మీ స్కాల్ప్ ని మ్యారినేట్ చేసేస్తుంది అండ్ దెన్ యూ కెన్ గో అండ్ యూజ్ అ నార్మల్ షాంపూ. మళ్ళీ ఏం క్లారిఫైయింగ్ షాంపూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ విల్ నైస్లీ వాష్ ఆఫ్ ద డాండ్రఫ్ అండ్ స్కాల్ప్ అనేది క్లీన్ అండ్ హెల్తీగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ప్లీజ్ గాయస్, నిమ్మకాయలు పెట్టుకుంటే నా స్కాల్ప్ లో ఉన్న డాండ్రఫ్ పోతుంది అని మాత్రం చేయకండి. దట్ విల్ నెవర్ ఎవర్ వర్క్అవుట్. నేను కూడా ఒకప్పుడు తెలియనప్పుడు ఐ హ్యావ్ యూస్డ్ ఇట్, బట్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే డు నాట్ డూ దాట్. దానివల్ల మీకు తెలియదు ఏంటి అని అంటే మీ స్కాల్ప్ అనేది డ్యామేజ్ అవుతుంది. లిజన్, ఒకసారి మీరు ఆలోచించండి, నిజంగానే నిమ్మకాయ వల్ల డాండ్రఫ్ పోతుంది అని అంటే ఈ షాంపూలు ఎందుకు, ఇన్ని ప్రోడక్ట్స్ ఎందుకు, ఇన్ని కంపెనీస్ ఇవన్నీ బ్రాండ్స్ ఇవన్నీ ఎందుకు తెస్తున్నాయి? సో ఇట్ విల్ నాట్ రైట్ అవే గో. నీమ్ పెట్టినా ఆర్ ఎల్స్ నిమ్మకాయ పెట్టినా ఇట్ విల్ నాట్ గో బికాస్
నేను ఫర్ ఇయర్స్ వరకు దాన్ని వాడి వాడి చూసాను కాబట్టి దేర్ విల్ బి నో రిజల్ట్. ఇన్స్టెడ్ మీ స్కాల్ప్ తో పాటు మీ హెయిర్ అనేది హెయిర్ రఫ్ గా అయిపోతుంది, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ లో ఏమంటారు బిల్డప్ అనేది ఇంకా ఎక్కువగా అయిపోతుంది ఈ నీము ఇలాంటివి మీరు సరిగ్గా వాష్ చేసుకోకపోతే. దట్ ఈజ్ అన్ అదర్ డిఫరెంట్ స్టోరీ ఒకవేళ మీరు అట్లా చేశారు అని అంటే. బట్ నేను చెప్పినట్టుగా ఈ ప్రోడక్ట్స్ ని రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా వాడండి. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2 to 3 months if you are having heavy dandruff. As I have mentioned, నేను 2015 లో ఉన్నప్పుడైతే ఇట్ టుక్ మీ స్ట్రేట్ అప్ అ ఇయర్, literally 1 year to reduce, because appudu I had a very intense amount of dandruff on my scalp. So be patient, be consistent. నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో లింక్ చేసి ఇస్తాను, అన్ని మంచిగా ఓపెన్ చేసుకుని చూడండి. ఎవ్రీథింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, మేబీ 500 రూపీస్ లోపలే ఉంటాయి. మీరు ఒక్కసారి కొనుక్కున్నారంటే 2-3 months ఈజీగా వాడేసుకోవచ్చు. ఇట్స్ వెరీ కన్వీనియంట్ అండ్ అవైలబుల్ ఆన్ ఆన్లైన్ వెబ్సైట్స్ యాజ్ వెల్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెప్పండి ఇంకా మీకు ఇంకేం వీడియోస్ కావాలి, కూర్చుని ఆలోచిస్తుంటే నాకు ఎక్కువగా బుర్రకి తడతలేవు. ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్టిక్యులర్ స్కిన్ కేర్, బాడీ కేర్, ఇలా హెయిర్ కేర్, లేకపోతే మేకప్, ఏం వీడియోస్ కావాలో చెప్పండి. సో దట్ ఐ ఆల్సో ఫీల్ ఎక్సైటెడ్ అండ్ కొద్దిగా మోటివేషన్ వస్తుంది నాకు, చేద్దాము వీళ్ళు అడిగారు కదా అని చెప్పి. సో ప్లీజ్ డ్రాప్ డౌన్ ఇన్ ద కమెంట్ బాక్స్ ఇఫ్ యూ వాంట్ ఎనీ వీడియోస్. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మనం మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాము. అంటిల్ దెన్ బీ హ్యాపీ, బీ కైండ్, బీ పేషెంట్. ఉంటాం. మళ్ళీ బాయ్.